హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చి 27వ తారీఖు అండి. సో ఈ రోజు ఉన్నటువంటి టాప్ 5 మీకు అప్డేట్స్ ఏంటనేది తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ వీడియో షేర్ చేయండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఏదైతే ఆధార్ కార్డు పైన కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఏంటని చూసుకున్నట్లయితే మై ఆధార్ పోర్టల్లో 17 ఏళ్ళ లోపు వారు జూన్ 14 వరకు ఉచితంగా, మిగతా వారు అంటే కొంత ఫీజు అయితే ఇందులో వచ్చేసి ఆధార్ పుట్టిన తేదీ, పేరు, చిరునామా, ఫోటో వివరాలు ఇవన్నీ కూడా ఏమైనా తప్పులుంటే వాటిని మార్చుకునేందుకు కూడా ఈ అవకాశం అయితే కల్పించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఏమైనా తప్పులు ఉన్నా కూడా సరి చేసుకోవడానికి అయితే తేదీని ఎలా మార్చుకోవాలంటే చాలామంది అడుగుతున్నారు. అయితే అప్డేట్ చేయాలనుకున్న వ్యక్తి పుట్టిన తేదీ, వివరాలు సంబంధిత బయోమెట్రిక్ ధృవపత్రాలు, అదేవిధంగా ఆధార్ నమోదు కేంద్రంలో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా రసీదు సాయంతో అప్డేట్ ట్రాకింగ్ చేయవచ్చు అనమాట. ఉడాయ్ అధికారిక వేదిక నుంచి స్వయంగా ఆధార్ను డౌన్లోడ్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏది ఎన్నిసార్లు చేసుకోవచ్చు అనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో అంటే యుఐడి ఏదైతే కార్యాలయం ప్రమాణాల ప్రకారం పేరును 2 సార్లు, అదేవిధంగా పుట్టిన తేదీ ఒకసారి మాత్రమే, ఆధార్ తొలిసారి తీసుకున్న తేదీ 3 ఏళ్ళు అటు ఇటుగా ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా జెండర్ ఒకసారి, ఇక ఫోటో ఎటువంటి పరిమితి అనేది లేదు, ఎప్పుడైనా మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఆన్లైన్లో మార్చడం సాధ్యం కాదు. ఇక చిరునామా ఎలాంటి పరిమితి అయితే లేదు, అంటే అడ్రస్ అనేది మారుతూ ఉంటారు కాబట్టి అడ్రస్ వివరాలు మార్పులు మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన ఆధార్ నెంబర్ అనేది క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. తర్వాత సెల్ ఫోన్ ఓటీపీ వస్తుంది, ఆ వివరాలు నమోదు చేసి లాగిన్ కండి. తర్వాత డాష్ బోర్డ్లో ఆధార్ సర్వీస్ అనే ఆప్షన్ నుంచి అడ్రస్ నుంచి ఎంచుకోవాలన్నమాట. అక్కడ చూపించిన వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదని బటన్ క్లిక్ చేసి దానిపైన పత్రాలు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. పత్రం సైజులో వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్షన్ అయితే చేస్తే ఇక ఇందులో భాగంగా సీరియల్ నెంబర్ వస్తుంది. దాంతో అధికారిక ఆన్లైన్ వేదికల్లోకి వెళ్ళి అప్డేట్ స్టేటస్ని ఎక్కడి వరకు వచ్చిందో అనేది చెక్ చేసుకోవడానికి అయితే వీలుంటుందన్నమాట. అదేవిధంగా పరిమితి దాటాక చేయాలంటే పేరు పుట్టిన తేదీ ఇవన్నీ కూడా మార్చుకోవాలనుకుంటే ఆధార్ ప్రాంతీయ కార్యాలయాలు వెళ్ళాలన్నమాట. లేదంటే దగ్గరలో ఆధార్ కేంద్రాల్లోకి ప్రత్యేకంగా మెయిల్ ఐడి విజ్ఞప్తి కూడా చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఒక అవకాశం ఇచ్చినట్లు అప్డేట్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు ఏదో ఒకటి అప్డేట్స్ అయితే అందజేస్తున్నారు కాబట్టి ఇక ఒక అప్డేట్ ఆధార్ కార్డు ఉన్న 10 సంవత్సరాలు దాటిన వారందరూ తప్పనిసరిగా ఈ ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఫోటో, చిరునామా, ఇక ఆంధ్రప్రదేశ్లో వారి అదే తెలంగాణ చిరునామా ఎక్కడ ఉంటున్నారో అవన్నీ కూడా అడ్రస్ అనేది నింపాల్సి అయితే ఉంటుందన్నమాట, మార్చుకోవాలి. విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. చిన్నపిల్లలు కావచ్చు ఎవరైతే ఉన్నారో, ఇక ముఖ్యంగా ఉదయం 5 రకాల టిఫిన్లు అయితే ఇవ్వనున్నారనమాట. మెనూ అయితే ఇచ్చారు. 2 రోజులు మిల్లెట్, ఇక మిగిలిన రోజుల్లో మిల్లెట్ ఉప్మా, దోశ, పూరి, బొండా. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఇదే మెనూ అయితే ఉంటుంది. అంటే ప్రైవేట్ అంటే అప్పుడు గతంలో మధ్యాహ్నం భోజనం అయితే ఉండేది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో లేదంటే చదువుతున్నారు. ఇక్కడ మనకు ముఖ్యంగా ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు అయితే మార్నింగ్ పెట్టబోతున్నారు. అది ఎలా అంటే ఇందులో ప్రధానంగా 5 రకాల వసతులు, అంటే 5 రకాల టిఫిన్లు అనేది కల్పించబోతున్నారు అనమాట. ఇందుకు సంబంధించి ఏ రోజు ఏం పెడతారు అనేది కూడా మెనూ అయితే ఇచ్చారు. సోమవారం దోశ, చట్నీ, చపాతీ, కర్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మంగళవారం వచ్చేసి మిల్లెట్లు, ఇడ్లీ 2, సాంబార్ అనేది ఇవ్వబోతున్నారు. అదేవిధంగా బుధవారం పూరి 2 పూరీలు ఇస్తారు, ఆలు కుర్మా పెడతారు. గురువారం వచ్చేసి మిల్లెట్, ఇడ్లీ 2 ఇస్తారు, సాంబారు. అదేవిధంగా శుక్రవారం వచ్చేసి మిల్లెట్, ఉప్మా, పొంగల్ లేదా చట్నీ ఇస్తారు. అదేవిధంగా శనివారం బోండా, 2 బోండాలు, చట్నీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. టిఫిన్తో పాటు ఒకరోజు పాలు, ఒకరోజు రాగి జావ అయితే అందించడం అయితే జరుగుతుంది. అంటే వారంలో 3 రోజుల పాలు, 3 రోజులు రాగి జావ అందుతుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఇదే మెనూ అయితే అమలు చేయబోతున్నారు అనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం అయితే జరిగిందండి. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, దానిపైన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ముఖ్యంగా ఏటా 4 లక్షల మందికి ఆరోగ్యశ్రీ. ఇక ముందుకు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇంతవరకు 9.45 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ఉచిత వైద్య సేవలు అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించడం జరిగింది. గతంలో ఏడాదికి సగటున 2.5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందగా ఇప్పుడు ఏడాదికి 4 లక్షల మంది వినియోగించుకుంటున్నారన్నమాట. సో గురువారం శాస్త్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలు, ఇతర అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఇక గ్యాస్ సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 60 రోజుల వరకు సరిపడా నిల్వలు ఉన్నాయి.
పుకారు నమోదని కోరిన కేంద్రం. పిఎన్జి ఉన్న చోట ఎల్పిజి కట్టు 40 దేశాల నుంచి గ్యాస్ ఆయిల్ సేకరణ అయితే జరుగుతుందన్నమాట. సో ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. మొత్తానికైతే మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సంవత్సరం అంటే మార్చితోని సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి సబ్ రిజిస్టర్ ఆఫీసులో పని వేళలు మార్పు చేశారు. 28, 29, 30 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా రోజుకి 8 స్లాట్లు అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పటికే మనకు ఫిబ్రవరి నెల సంబంధించినటువంటి బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇప్పటికే చాలామంది అయితే తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో మనకు 24 తారీఖు నుంచే పెన్షన్లు అయితే అందజేస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, అదేవిధంగా జనగాం, జోగులాంబ, గద్వాలు, అదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, అదేవిధంగా మంచిర్యాల, మెదక్, ములుగు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ముఖ్యంగా పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలకు కూడా అందిస్తున్నారు అనమాట. కొన్ని జిల్లాలకు అప్డేట్ అయిన వెంటనే ఇస్తున్నారు. అయితే ఆ జిల్లాల పరిధిలో చాలామంది పెన్షన్లు అనేది తీసుకోవడం జరిగింది అంటున్నారు. 2016 రూపాయలు, 4016 రూపాయలు అందించడం అయితే జరుగుతుంది. ఈసారి ఫేస్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే అందించడం అయితే జరుగుతుంది అనమాట. ఎలాంటి మార్పులు లేవని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా సో మొత్తానికి పెన్షన్లకు సంబంధించి నెల పాత పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కొత్త పెన్షన్లు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నుంచి అయితే అందించబోతున్నారు. అదేవిధంగా దరఖాస్తులు కూడా చేసుకున్న వారందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇప్పటికే ఆధార్ కార్డులో వయసు వచ్చిన వారు, అదేవిధంగా గతంలో ఆధార్ కార్డు ఏదైతే ఫేక్ సర్టిఫికేట్ పెట్టి అదేవిధంగా చాలామంది అనర్హులు ఇలా ఏదైతే ముఖ్యంగా సదన సర్టిఫికేట్లు కావచ్చు ఇలాంటివన్నీ పొందారు కదా, వారిని అయితే ఏరివేస్తున్నారు, తొలగిస్తున్నారు అనమాట. ప్రతి నెల కూడా కొన్ని పెన్షన్లు కూడా కట్ చేస్తూ ఉన్నారు అనమాట. సో తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కట్ చేసిన వారి ప్లేస్లో కొత్త వారికి అయితే ప్రభుత్వం అందించబోతున్నారు అనమాట. ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. సో అదొకటి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఆసరా చేయుత పెన్షన్లు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్న వారికి కూడా గుడ్ న్యూస్ అనమాట. 2 లక్షల వరకు ఆ పైన కూడా ఎక్కువగా ఏదైతే అనర్హులు తొలగిస్తే వారి ప్లేస్లో కొత్త వారికి కూడా అవకాశం అయితే అందించనున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారీగా అధికారులు సర్వే చేసినప్పుడు సో డాక్యుమెంట్లు అయితే ఇచ్చి ఆసరా పెన్షన్లు గతంలో అప్లికేషన్ చేసుకున్న వారు అయితే ఇప్పుడు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో రేపు కూడా ఆసరా పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఒకసారి దగ్గరలో ఏ రకంగా అంటే ప్రతి నెల కొంతమంది పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటున్నారు, కొంతమంది బ్యాంక్ అకౌంట్లో విత్డ్రా చేసుకుంటున్నారు. ఒకసారి తెలుసుకోండి మీ జిల్లాకు మీ గ్రామానికి సంబంధించి ఎప్పుడు వస్తున్నారు ఏంటి ఆ డబ్బులు ఒకరోజు ముందుగానే డ్రా చేసి తీసుకొని వచ్చి ఇస్తేనే ఇస్తారు కాబట్టి. సో మొత్తానికైతే ఇది ప్రస్తుతమైనటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. ఈ నెల మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 తారీఖు వరకు అయితే పెన్షన్లు అనేది అందించబోతున్నారండి.